మీ ప్రేమలకు సేతువులు, వేశ్యలకు మందిరాలు, చావులకు సమాధులు నిర్మిస్తే లేని తప్పు మహితోన్నత చరిత్రుడైన మా రాముడికి మందిరం నిర్మిస్తే తప్పెందుకు అవుతుంది? భారతదేశం పల్లె పల్లెల్లో శ్రీరామ మందిరం వెలిసి అది 2019 నవంబర్ 9. దాదాపుగా 500 ఏళ్ల నుంచి వేచి ఉన్న ఎంతో మంది భారతీయులు, ఎంతో మంది సనాతన ధర్మం నమ్మే వాళ్ళు కల నిజమైన రోజు. సాధారణంగా భూతోగుల వలన ఇద్దరు వ్యక్తులు విడిపోవడం లేదా కుటుంబాలు విడిపోవడం చూస్తుంటాం. కానీ అయోధ్యలో ఉన్న 2.77 ఎకరాలు ఉన్న ఈ భూమి దేశ సామాజిక రాజకీయ పరిస్థితులనే మార్చేసింది. ఎంతో మంది ప్రాణాల త్యాగానికి కారణమయ్యింది. 2 మత వర్గాలైతే మీరైనా ఉండాలి, మేమైనా ఉండాలి అనేంతలా తలపడేలా చేసింది. మొత్తం ప్రపంచ దేశాలే అసలు ఈ కథ ఎలా ముగుస్తుంది అని ఆసక్తిగా ఎదురు చూశాయి. సో ఈ రోజు ఈ వీడియోలో ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఎంతో ఆసక్తికరమైన సంఘటనలకు కారణమైన ఈ అయోధ్య రామమందిర వివాద స్థలం గురించి మన స్టైల్లో తెలుసుకుందాం. అలాగే మీకు ఎవ్వరూ చెప్పని, ఏ ఛానల్లో కానీ ఏ వెబ్సైట్లో కానీ ఎక్కువగా చెప్పని ఈ అయోధ్య పోరాటంలో మన తెలుగువారి పాత్ర గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో లాస్ట్లో మీ అందరికీ గూస్ బంప్స్ తెప్పించే కొన్ని సంఘటనలు కూడా చెప్తాను. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్. ముందుగా ఈ రామమందిర వివాదం గురించి తెలుసుకునే ముందు చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళి ఈ అయోధ్య మరియు ఈ స్థలం గురించి తెలుసుకుందాం. ఈ అయోధ్య ప్రాంతం ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం ఫైజాబాద్ జిల్లాలో ఉంది. ఈ అయోధ్యనే సాకేతపురం అని కూడా పిలుస్తారు. ఇది మన ఇండియాలోనే అతి పురాతన నగరాల్లో ఒకటి. ఇది ఆ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడి రూపం అయోధ్యలో జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో సూర్యవంశ రాజైన ఇక్షాకు ఈ అయోధ్యని రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పాలించేవాడు. అలా 63వ సూర్యవంశ రాజైన దశరథుడికి ఈ అయోధ్య రాజ్యసభగా ఉండేది. ఆయనకు జన్మించిన వారే శ్రీరాములు వారు. సో అలా ఆయన కాలంలో అక్కడ ప్రజలంతా సనాతన ధర్మం పాటిస్తూ నిజాయితీగా, న్యాయంగా, ప్రేమానురాగాలతో, తమకున్న సంపదలతో తృప్తిగా నివసించేవారు. ఇదంతా కూడా వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యంలో మొదటి అధ్యాయంలో చాలా అందంగా వివరించి చెప్పబడింది. ఈ అయోధ్యకి ఈ పేరు ఎలా వచ్చిందంటే పురాణాల్లో మహారాజైన ఆయుధ్ని శ్రీరాముడి యొక్క పూర్వీకులుగా చెప్పుకునేవారు. అతని పేరు సంస్కృతం పేరు అయిన యుద్ధ నుంచి తీసుకున్నారు. సో అతను ఈ నగరంలో పుట్టినందువలన ఆయుధ్ అనే ఆ పేరుని ఈ నగరానికి అయోధ్యగా పెట్టుకున్నారు. అలాగే అయోధ్య అంటే జయించలేనిది అని అర్థం వస్తుంది. సో అంత అందంగా, అంత ప్రతిష్టాత్మక చరిత్ర గల ఆ నగరానికి, ఆ చోటికి అంత వివాదం ఎలా చుట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నిన్నటితో మొన్నటితో కాదు, శతాబ్దాలుగా ఎంతో మంది దీనికోసం రకరకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ వివాదంలో ముఖ్యంగా 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో మొదటిది విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్. ఇందులో అందరూ హిందూస్ ఉంటారు. రామాయణం ప్రకారం శ్రీరాముడు ఈ అయోధ్యలో జన్మించారు. అందుకే అయోధ్యని రామ జన్మభూమి అని కూడా పిలుస్తారు. అలాగే ఇక్కడ ఈ స్థలంలో మా రామాలయాన్ని పడగొట్టి మరి ముస్లింలు ఒక మసీదుని కట్టుకున్నారు. సో ఈ మసీదుని అక్రమంగా నిర్మించారు కాబట్టి ఈ స్థలం మాకే చెందుతుంది, మేము ఇందులో రామాలయం కట్టుకుంటాం అని వీరు వాదిస్తుంటారు. ఇక రెండవ ఆర్గనైజేషన్ ఏంటంటే సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్. ఇందులో ముస్లింలు ఉంటారు. ఒకప్పటి మొఘల్ రోజైన బాబర్ ఈ మసీదుని ఇక్కడ కట్టించారు. మేము ఎప్పటి నుంచి ఇక్కడ ప్రార్థనలు కూడా చేసుకుంటున్నాం. సో ఈ స్థలం మాకే చెందుతుంది అని వీరు వాదిస్తుంటారు. ఇక మూడవ ఆర్గనైజేషన్ ఏంటంటే నిర్మోహి అఖాడా. ఇందులో దేవాలయాలకు చెందిన పూజారులు ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ స్థలంలో శ్రీరామునికి పూజలు చేస్తున్నాం, ఆయన మీద నమ్మకంతో బ్రతుకుతున్నాం. సో మేము ఈ ప్లేస్లో రాముడి గుడి కట్టుకుంటాం, దాని పూర్తి బాధ్యతలు మాకే అప్పగించాలి అని వీరు వాదిస్తుంటారు. సో అలా ఈ 3 ఆర్గనైజేషన్స్ వారు కోర్టు పరంగా 1959, 1961 సంవత్సరాలలో వరుసగా కేసులు వేసుకొని వాదిస్తూ వస్తున్నారు. అయితే ఈ వివాదంకి అసలు పునాది ఎప్పుడు పడిందో తెలియాలంటే మనం కొంచెం చరిత్రలో వెనక్కి వెళ్ళాలి. అంటే 15వ శతాబ్దంకి వెళ్ళాలి. అది 1528. ఆ ఇయర్లో అక్కడ అప్పటి మొఘల్ రాజైన బాబర్ 2.77 ఎకరాలు ఉన్న ఈ ప్రదేశంలో ఒక మసీదు నిర్మించాలని ఆదేశాలు ఇచ్చారు. సో ఆ ఆదేశాల మేరకు అతని అనుచరులు ఆ స్థలంలో ఒక మసీదు కట్టి బాబర్ పేరు మీద ఆ మసీదుకి బాబ్రీ మసీద్ అని పేరు పెట్టారు. ఈ మేటర్ అంతా అక్కడ మసీదు గోడల మీద అలాగే కొన్ని ప్రభుత్వ పత్రాలలో కూడా రాసి ఉంది. అయితే అప్పటి హిందువులు మాత్రం ఇక్కడ ఒక రామాలయం ఉండేదని, దాన్ని పడగొట్టి మరి అక్రమంగా ఈ మసీదు కట్టారని వాదిస్తుండేవారు. ఇక్కడ మీకు హిస్టరీ పరంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే చారిత్రక ఆధారాలు, కథనాల ప్రకారం చూస్తే మహమ్మదీయులు మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు కూల్చేసి మసీదులు కట్టుకున్నారు. సో ఆ పరంగా కూడా అప్పటి హిందూ ప్రజలు చాలా గట్టిగా వాదించేవారు. వీళ్ళు ఈ అయోధ్యలో ఎన్నో రామాలయాలను కూల్చేశారు. కానీ ఇక్కడ ఈ రామ జన్మభూమిలో ఉన్న రాముడు జన్మించిన ఈ స్థలంలో ఉన్న ముఖ్యమైన రామ మందిర్ని కూల్చడం సరికాదు అని వాదించేవారు.
బాబ్రీ మసీదు పునాది నుంచి అది పూర్తయినంత వరకు అంటే ఎవరు కట్టారు, ఎలా కట్టారు, ఆ వివరాలన్నీ కూడా ఆ మసీదు గోడల మీద అలాగే కొన్ని ప్రభుత్వ పత్రాల్లో ఉంది. కానీ అక్కడ రామాలయం ఉన్నట్లు వ్రాతపూర్వకంగా కానీ ప్రభుత్వ పత్రాల్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో అలా ఆ టైంలో అయోధ్యలో ఉన్న ఈ 2.77 ఎకరాల స్థలం కోసం ఇది రాముడు పుట్టిన స్థలం, ఇక్కడ రామాలయం కూడా ఉండేది. సో ఈ స్థలం మాకే చెందాలని హిందువులు, లేదు ఇక్కడ ఎటువంటి ఆలయం లేదు, మేము బాబ్రీ మసీద్ కట్టుకున్నాం, సో ఈ స్థలం మాదే అంటూ ముస్లింలు. సో ఇలా ఆ రామమందిర వివాదానికి అప్పుడు అసలు పునాది పడింది. ఆ తర్వాత అంటే 1528 తర్వాత 1717లో రాజ్పుత్ వంశానికి చెందిన జైసింగ్ అనే ఒక హిందూ రాజు ఆ 2.77 ఎకరాల స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలుసుకొని అక్కడ ఎలా అయినా రామమందిరం ఉండాలి అని ఆ 2.77 ఎకరాల స్థలం అలాగే దాని చుట్టూ ఉన్న స్థలం కూడా కొనేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఏవి కూడా ఫలించలేదు. ఆ తర్వాత ఇలానే 1850లో ఒకసారి ముస్లింలు హిందువుల మధ్య ఎప్పట్లానే ఆ స్థలం కోసం గొడవలు అవుతుండగా ఆ గొడవలో కొందరు హిందువులు ఆ బాబ్రీ మసీద్ పైన దాడి చేయాలని చూశారు. సో ఆ ధైర్యంతో లోకల్లో ఉన్న హిందూ గ్రూప్స్ కొన్ని ఆ స్థలం ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు అప్పగించండి, మేము రామ మందిరం కట్టుకుంటామని డిమాండ్ చేసేవారు. సో ఇదంతా అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది. ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి మతపరమైన గొడవలు రాకూడదని ఆ స్థలాన్ని ఎవరు ఒక్కరికే కాకుండా 2 మతాల వరకు చెందేటట్లుగా అదే 2.77 ఎకరాల స్థలంలో మసీదుకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉన్న కొంచెం స్థలాన్ని హిందూస్ కు మీరు పూజలు చేసుకోండి అని కేటాయించింది. సో ఆ స్థలంలో అలా అప్పటి నుంచి ఆ మసీదు లోపల ముస్లింలు ప్రార్థనలు చేసుకునేవారు, ఆ మసీదు బయట ఉన్న కొంచెం స్థలంలో హిందూస్ సీతారామ విగ్రహాలను పెట్టుకొని పూజలు చేసుకునేవారు. అయితే ఆ తర్వాత అంటే 1855లో అప్పటి ముస్లింలు ఆ వివాద స్థలం దగ్గర చాలా మంది గుంపుగా చేరి అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని కూడా స్వాధీనం చేసుకొని మసీదుని కట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ సంఘర్షణలో అక్కడ ప్రజలు ఆ ముస్లింలను తిప్పుకొట్టారు. అలా ఇరు వర్గాల మధ్య చిన్న చిన్న అల్లర్లు గొడవలు జరుగుతూనే వచ్చాయి. సో ఏదైనా సరే అప్పటికి ఆ స్థలం కోసం అయితే ముస్లింలదే కొంచెం పై చేయి ఉండేది. అలా 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం తర్వాత హిందువులు ఆ మసీదు బయట గోడలకి పూజలు చేయడం మొదలుపెట్టారు. జై శ్రీరామ్ అంటూ గోడల మీద పేర్లు కూడా రాసేవారు. ఇవన్నీ చూసిన ఆ మసీదు అధికారి అస్గర్ 1858 నవంబర్ 30న హిందువుల పైన అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కి ఫిర్యాదు కూడా చేశారు, ఇలా మసీదు బయట గోడలకి పూజలు చేస్తున్నారని. సో మళ్ళీ గొడవలు ఇంకొంచెం పై స్థాయికి పెరిగాయి. ఇలా చట్టం జోక్యం ఏమీ లేకుండా ఇలా సామాన్య ప్రజల మధ్య ఇరు వర్గాల మధ్య ఈ గొడవలన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే 1883లో మొదటిసారిగా నిర్మోహి అఖాడా అనే ఒక సంస్థ ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ కి అక్కడ రామ మందిరం నిర్మించాలి అని దరఖాస్తు చేసింది. అయితే ఆ దరఖాస్తుకి ముస్లింల వ్యతిరేకత ఎక్కువ అవడం వల్ల దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత మళ్ళీ 1885లో అదే సంస్థకు చెందిన అయోధ్య నివాసి అయిన మహంతర్ రఘువర్ దాస్ అనే ఒక వ్యక్తి 1885 జనవరి 29న మొదటిసారిగా సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. సో అలా ఈ వివాదం మొదటిసారిగా కోర్టు మెట్లెక్కింది. అక్కడి నుంచి ఈ వివాదం మరింత తీవ్రంగా మారిపోయింది. అయితే అప్పుడు కూడా ఆ సివిల్ కోర్టు వారు హిందూ ముస్లింల మధ్య మత గొడవలు అలాగే భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ దరఖాస్తుని తిరస్కరించారు. ఈసారి నిర్మోహి అఖాడా వారు జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ మేము రామమందిరం కట్టుకుంటాం, ఆ స్థలం మాకే సొంతమని. ఆ జిల్లా కోర్టులో 3 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ఆ జిల్లా కోర్టు జస్టిస్ చామిర్ ఆ నిర్మోహి అఖాడా సంస్థ వారికి సపోర్ట్ గా మాట్లాడారు. కానీ ఈ సంఘటన దగ్గర 250 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి దీనిని ఇప్పుడు సమన్వయంగా పరిష్కరించడం సాధ్యం కాదు అని ఆ కేసును పూర్తిగా కొట్టిపడేసింది. ఇలా ఈ వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. అక్కడ రామమందిర నిర్మాణం కోసం హిందువులు చేయని ప్రయత్నం లేదు, హిందూ ముస్లింల మధ్య గొడవలు ఆగలేదు. మరోపక్క మన దేశంలో స్వాతంత్ర పోరాటం కూడా జరుగుతూనే ఉంది. సో 1947లో బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకంటూ సపరేట్ గవర్నమెంట్ అలాగే కొన్ని స్టేట్స్ కి డిఫరెంట్ గవర్నమెంట్స్ కూడా ఫామ్ అయ్యాయి. ఇంకేముంది, ఈ రామమందిర వివాదానికి ఉత్తరప్రదేశ్లో రాజకీయం చుట్టుకుంది. ఆ రామమందిర వివాదం మొత్తం యూపీ రాజకీయాలనే తారుమారు చేసేసింది. ఇలా రోజులు గడుస్తుండగానే ఒక రోజు అంటే 1949లో డిసెంబర్ 30న ఎవ్వరూ చూడకుండా హిందువులు కొందరు మసీదు లోపలికి వెళ్లి సీతారామ విగ్రహాలను పెట్టి వచ్చేశారు. ఆ మరుసటి రోజు మసీదులో ఉన్న సీతారామ విగ్రహాలను చూసిన ముస్లింలు షాక్ అయ్యి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. హిందువులు మాత్రం ఈ విగ్రహాల్ని మేము పెట్టలేదు, అక్కడ వెలిసాయి అని చెప్పుకొచ్చారు. ముస్లింలు మాత్రం కాదు హిందువులే పెట్టారని చెప్తున్నారు. సో ఈ గొడవలు ఏవో పెద్దవయ్యేలా ఉన్నాయని పోలీసులు వెంటనే ఆ మసీదుకి ఆ ఆలయానికి అంటే ఆ ఎంటైర్ ప్లేస్ కి కూడా లాక్ వేసేశారు. ప్రార్థనలు పూజలు చేసుకోవడానికి హిందూస్ని కానీ ముస్లింలు కానీ ఎవరిని లోపలికి పంపించలేదు. దాంతో అక్కడ ప్రార్థనలు పూజలు అన్నీ ఆగిపోయాయి. ఆ సీతారామ విగ్రహాలు కూడా ఆ మసీదులోనే ఉండిపోయాయి. అయితే ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 1950 జనవరి 16న గోపాల్ సింగ్ విశ్రాత్ అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్న సీతారామ విగ్రహాలను తొలగించకూడదు అని, అది మా హక్కు అని, అలాగే అక్కడ మాకు పూజలు చేసుకోవడానికి లోపలికి
అనుమతించాలని సివిల్ కోర్టులో దావా వేశారు. సివిల్ జడ్జ్ అదే రోజు స్టే కూడా ఇచ్చేశారు. వాటికి స్వల్ప మార్పులతో జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. అయితే ఆ స్టేకి సవాల్ విసురుతూ అలహాబాద్ హైకోర్టులో ముస్లింస్ మరో కేసు వేశారు. సో ఈ 2 కేసులు అలా 5 years ఆ కోర్టు చుట్టూనే ఉండిపోయాయి. అలా కొన్నేళ్ల తర్వాత 1950లో గోపాల్ సింగ్ విశ్రాద్ ఎలా అయితే కేసు వేశారో అలానే దిగంబర్ అఖండకి చెందిన మహంత్ రామచంద్ర పరమహంస కూడా ఒక కేసు వేశారు. సేమ్ ఇది కూడా అక్కడ విగ్రహాలు తీయకూడదు అని, హిందువులకి లోపల పూజలు చేసుకోవడానికి అనుమతించాలి అని. సో ఇదే తరుణమని 1959లో నిర్మోహి అక్కడ మరో కేసు వేశారు. ఇది కూడా సేమ్ అలాంటిదే. కాకపోతే ఈసారి అక్కడ మేము రామ మందిరం కట్టుకుంటామని, దాని పూర్తి బాధ్యతలు మా నిర్మోహి అక్కడ సంస్థకే ఇవ్వాలి అని పిటిషన్ వేశారు. ఆ తర్వాత 1961లో ముస్లిం సంస్థ సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్ వారు కూడా మరో కేసు వేశారు. అది మసీదు ఎప్పటి నుంచో అక్కడ ఉంది, అది కేవలం మా సొంతమే, అలాగే ఆ మసీదుకు ఆనుకొని ఒక శ్మశానం కూడా ఉంది, అది కూడా మా సొంతమే అని వారు కేసు వేశారు. సో ఈ కేసులన్నీ అలా నడుస్తూనే ఉన్నాయి. అయితే ముస్లింస్కి మాత్రం అప్పటి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా సపోర్ట్ చేసేది. అలా దేశంలో ఎమర్జెన్సీ తర్వాత 1977లో బీజేపీ పార్టీ ఏర్పడింది. అందరూ కూడా ఈ పార్టీ హిందువులకు సపోర్ట్ చేస్తుంది అని భావించారు. కానీ కొన్ని విభేదాల కారణంగా కేవలం 3 ఏళ్లలోనే ఆ పార్టీ కూలిపోయింది. ఆ తర్వాత పొలిటికల్ గా ఏ సపోర్ట్ లేకపోవడంతో 1984 జూలై 27న రామ జన్మభూమి ముక్తి యజ్ఞ కమిటీ అని ఒకటి ఏర్పడింది. ఈ కమిటీ వారు ఒక రథాన్ని ఏర్పాటు చేసి అందులో సీతారామ విగ్రహాలను పెట్టి బీహార్లోని సీత్మర్హి నుండి అయోధ్య వరకు రథయాత్ర ప్రారంభించారు. ఆ రథయాత్రలో సీతారామ విగ్రహాలను చూసి చాలా మంది హిందువులు ఆవేశంతో రగిలిపోయారు. ఎన్నో హిందూ సంస్థల్లో ఉద్రేకానికి దారితీసింది. మరోపక్క సాధువులు, ఋషులు అంతా కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అదే రామ జన్మభూమి న్యాస్ కమిటీ. ఇలా ఆర్జేఎన్ కమిటీగా ఏర్పడి లక్నో నుండి ఢిల్లీకి వాళ్ళు ఒక రథయాత్రని స్టార్ట్ చేశారు. ఆ రథయాత్రకు కూడా ప్రజల నుంచి చాలా మంచి సపోర్ట్ లభించింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ హత్య చేయబడటంతో ఈ రథయాత్రలను 2 రోజుల తర్వాత అంటే నవంబర్ 2న ఆపేశారు. సో ఇంకో పక్క ఆ పాత కేసులు కోర్టుల చుట్టూ నడుస్తూనే ఉన్నాయి. అలా 1986లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మరో కేసు వేశారు. సేమ్ పాత కేసు లాగానే ఆ స్థలం పూర్తిగా మాకే చెందుతుందని, ప్రతి ఒక్క హిందువుకి ఆ స్థలం చెందుతుంది అని వాదించారు. అలాగే దాంతోపాటు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ రామాలయం కట్టుకుంటామని, అది రాముల వారికి చెందిన స్థలం అని కూడా వాదించారు. అయితే ఈసారి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు 1925లో ఏర్పడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అంటే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా తీసుకొని అప్పటి గవర్నమెంట్ పైన బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఆ కేసుల్లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గెలిచారు. అలా ఫైనల్ గా 1949లో మూసేసిన ఆ స్థలం యొక్క గేట్స్ ని 1986లో ఫైజాబాద్ కోర్టు ఆదేశాలతో మళ్ళీ తెరిపించారు. హిందువులు పూజలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇదే మంచి తరుణమని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ ల్యాండ్ కూడా మాకే ఇచ్చేయండి, ఇది రాముడు జన్మించిన స్థలం కాబట్టి ఇక్కడ మేము రామ మందిరం కట్టుకుంటామని కోర్టుని రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మిగతా 2 ఆర్గనైజేషన్స్ వారు కూడా కోర్టుని రిక్వెస్ట్ చేస్తూ పోటీగా వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. కాకపోతే ఆ టైంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి బీజేపీ వాళ్ళు చాలా మంది పొలిటీషియన్స్ సపోర్ట్ గా నిలబడ్డారు. అందులో అతి ముఖ్యమైన వారు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అటల్ బిహారీ వాజ్పేయి, ఉమాభారతి, వీరితో పాటు ఇంకొందరు కూడా ఆ 2.77 ఎకరాల ల్యాండ్ హిందువులకి రామమందిరం కట్టుకోవడానికి ఇచ్చేయాలని అధికారి పార్టీ పైన ఒత్తిడి తెచ్చేవారు. అలా బీజేపీ పార్టీ మెయిన్ హెడ్ అయిన ఎల్కే అద్వానీ తమ పార్టీ విస్తరణకు అలాగే ఈ రామమందిరానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించాలనే ఉద్దేశంతో కూడా 1990లో ఒక రథయాత్ర స్టార్ట్ చేశారు. 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ ఆలయం నుంచి 1990 అక్టోబర్ 30కి అయోధ్య చేరుకోవాలి అన్నది వారి లక్ష్యం. వాళ్ళు అనుకున్నట్టుగానే రథయాత్ర ప్రారంభించారు. రథయాత్ర ప్రారంభంలోనే ప్రజల నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. చాలా మంది హిందువులు ఆ రథయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ రథయాత్ర ముగిసే సమయానికి దేశ నలుమూలల్లో ఉండే కరసేవకులందరూ అయోధ్యకు చేరుకోవాలని బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది. బీజేపీ ఇచ్చిన ఆ పిలుపు మేరకు అప్పటి మన ఉమ్మడి ఆంధ్ర నుంచే మొదటి కరసేవక బ్యాచ్ వెళ్లారు. సో ఆంధ్రులుగా మనం గర్వించదగ్గ విషయం ఇది. అలా కర్ణాటక ఇంకా దేశ నలుమూల నుంచి కూడా కరసేవకులు చాలా మంది వెళ్లారు. ఆ తర్వాత ఆ రథయాత్రలో నెమ్మదిగా ఎప్పట్లాగానే మత ఘర్షణలు కూడా మొదలయ్యాయి. అవి హింసాత్మకంగా మారి 50 మందికి పైగా కరసేవకులు ఇంకా చాలా మంది ఇరు మతాలకు సంబంధించిన ప్రజలు కూడా చనిపోయారు. ఈ రథయాత్ర ఇలాగే కొనసాగితే ఇంకా చాలా నష్టం జరిగే అవకాశం ఉందని ఆ రథయాత్ర బీహార్లో ఉన్నప్పుడే అప్పటి బీహార్ ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఎల్కే అద్వానీని అరెస్ట్ చేయించారు. కానీ రథయాత్ర మాత్రం ఆగలేదు. ఎన్ని ఆంక్షలను పెట్టినా, ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా సరే లక్షలాది మంది కరసేవకులు అలాగే హిందూ ప్రజలు అయోధ్యకి చేరుకున్నారు. అయితే ఆ రథయాత్ర విజయం తర్వాత 1991 లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ హత్య తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. యూపీలో కూడా శాసనసభ మధ్యంతర ఎన్నికలు జరిగాయి. సో అప్పుడు యూపీలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి కళ్యాణ్
కళ్యాణ్ సింగ్ని సీఎం చేశారు. ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున అగ్రనాయకుల నాయకత్వంలో ఆ వివాద స్థలం వద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో హిందువులను రెచ్చగొట్టేలా ముస్లింలు చేసిన ప్రతి తప్పును వేలెత్తి చూపిస్తూ స్పీచ్లు ఇచ్చారు. ఆ స్పీచ్లకు కరసేవకులు అలాగే చాలా మంది ప్రజలు ఆవేశంతో కోపంతో బాబ్రీ మసీద్ గేట్లను బద్దలు కొట్టి మరి ఆ మసీదు పైకి వెళ్ళి దానిపైన జై శ్రీరామ్ అనే నినాదంతో ఆ మసీదు పై భాగం అంతా కూడా నాశనం చేసేశారు. ఆ నెక్స్ట్ డేనే ఆ మసీదు కూల్చేసిన తర్వాత అక్కడ చిన్న మందిరాన్ని నిర్మించి అందులో సీతారామ విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈ ఘటన దేశమంతా తెలిసి చాలా చోట్ల అల్లర్లు జరిగాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ గొడవలేవి కూడా ఏ ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయలేకపోయింది. అప్పుడే అంటే ఆ నెక్స్ట్ ఇయర్ 1993లో కేంద్ర ప్రభుత్వం ఈ వివాదానికి ఎలాగైనా ఒక ఎండింగ్ ఇవ్వాలని ఒక చట్టం తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఆ వివాద స్థలం అలాగే దానికి సంబంధించి దానికి చుట్టూ ఉన్న 67 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి ఒక న్యాయ ప్రక్రియ ద్వారా ఇది విచారణ జరిపి ఒక చట్టబద్ధమైన తీర్పు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ద్వారా హైకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు కూడా కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘ విచారణ జరిపి ఎన్నో ఆధారాలు సేకరించి ఆగస్టు 2003లో ఒకసారి అసలు ఆ ల్యాండ్ క్రింద భాగంలో ఏమైనా దొరుకుతుందేమో, ఏమైనా మందిరానికి సంబంధించింది కానీ లేదా మసీదుకి సంబంధించిన కానీ ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయేమో అనేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని అపాయింట్మెంట్ చేశారు. వాళ్ళు చేసిన తవ్వకాల్లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ స్థలం క్రిందన 10వ శతాబ్దం నాటి ఆలయానికి సంబంధించిన స్తంభాలు అలాగే కొన్ని ఆనవాళ్ళు కూడా కనిపించాయి. అంటే అక్కడ ఒక రామాలయం ఉంది అని అర్థం. సో ఆ సర్వే వాళ్ళు వాళ్ళకు దొరికిన దాన్ని బట్టి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ రెడీ చేసి పైకి పంపించారు. అవన్నీ చూసి ఎన్నో వాదనలు విని 2010లో సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఎవరు ఊహించినటువంటి ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే ఈ ల్యాండ్ ని 3 ఆర్గనైజేషన్స్ వారు సమానంగా పంచుకోవాలి అని చెప్పింది. ఈ తీర్పు ఆ 3 ఆర్గనైజేషన్స్ కి కూడా నచ్చలేదు. సో వారు ఆ తీర్పుని తిరస్కరించారు. ఆ తర్వాత 2011 మేలో ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వచ్చింది. ఈ కేసు ఇక్కడ సుప్రీంకోర్టుకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా రాజకీయ పరంగా సుప్రీంకోర్టులో 24 మంది లాయర్లు నియమించింది కాంగ్రెస్ పార్టీ. దాంతో భారతదేశంలో ఉండే చాలా మంది హిందువులు మనం ఈ కేసు ఓడిపోతామేమో, ఇక్కడ రామ మందిర నిర్మాణం జరగదేమో అని చాలా మంది భయపడ్డారు. కానీ నాకు మాత్రం అప్పుడు ఇదే అనిపించింది. అయినా మా ఆంజనేయ స్వామి ఉండగా మీరు రాములోకి భయం ఏంటండి? ఈ గుడి ఎక్కడికి పోదండి, మా బాగా వస్తానండి, మా గుడిని కాపాడుతానండి. శ్రీ ఆంజనేయ. అయితే ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతనే 92 సంవత్సరాల వయసు గల సుప్రీంకోర్టు లాయర్ అయిన కె పరశురాం. రామ జన్మభూమి తరపున వాదిస్తున్న లాయర్లో అతను కూడా ఒకరు. అతనైతే ఆ 90+ ఏజ్ లో కూడా ఏకంగా 4.5 గంటలు నిలబడి ఏకదాటిగా వాదిస్తూనే ఉన్నారు. జడ్జి అయితే మీరు వయసులో పెద్దవారు కదా, పర్వాలేదు కూర్చొని వాదించండి అని చెప్తే అతను ఏమన్నారో తెలుసా? నా ఈ లాయర్ జీవితం అంతా నా క్లయింట్ల కోసం నేను నిలబడే వాదించాను. అలాంటిది ఇప్పుడు సాక్షాత్తు ఆ శ్రీరాములు వారే నా క్లయింట్ గా ఉన్నారు. అలాంటప్పుడు నేనెలా కూర్చొని వాదిస్తాను అనుకున్నారు మీరు అని అన్నారు. అది విన్న ఆ కోర్టులో అందరికీ ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయి. అతనైతే ఆ 4.5 గంటలు వాదిస్తున్నప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండానే వాదించారు. సుప్రీంకోర్టు కూడా చాలా ఏళ్ల క్రితం నాటి పాత కేసులన్నీ తిరిగేసింది. ఈ 3 ఆర్గనైజేషన్స్ వారి యొక్క వాద ప్రతివాదనలు కూడా విన్నది. అలాగే ఈ కేసు శతాబ్దాల క్రిందటిది కాబట్టి మన భారతదేశంలో శాస్త్రాలకు వేదాలకు చాలా విలువ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు శాస్త్రాల నుంచి కూడా ఆధారాలు ఏమైనా ఉంటే సమర్పించవచ్చు అని చెప్పింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు శ్రీరాముల తరపున అంటే హిందువుల తరపున నిలబడ్డ వారిలో జగద్గురు రామభద్రాచార్యులు కూడా ఒకరు. ఆయనకు పుట్టిన 2 నెలల్లోనే కళ్ళు పోయాయి. అయినా కూడా ఆయన శాస్త్రాలను చెవులతో వింటూ వాటిని నోటితో పలుకుతూనే ఎంతో జ్ఞానం సంపాదించారు. సుప్రీంకోర్టు శాస్త్రాలకు వేదాలకు సంబంధించిన ఆధారాలు అడగగానే అతను లేచి నేను చూపిస్తాను అని చెప్పారు. ఋగ్వేదంలోని జైమినియా సంహితలో సరయూ నది నుంచి ఎంత దూరం వెళ్తే రామ జన్మభూమి వస్తుందో క్లియర్ గా రాసి ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి, అంతకన్నా ఆధారం ఏమి ఉంటుంది అని చెప్పారు. వెంటనే సుప్రీంకోర్టు ఆ వేదాలను తప్పించి చెక్ చేశారు. వాటిలో నిజంగానే అలానే రాసి ఉంది. ఇవే కాదు ఇలాంటి చాలా ఆధారాలు సేకరించి వాటిని పరిశీలించి ఇరుమతస్థుల వాద ప్రతివాదనలు విని సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చే చిట్ట చివరి రోజైతే వచ్చేసింది. అదే 2019 నవంబర్ 9. మొత్తంగా ఆ 2.77 ఎకరాల స్థలం కోసం మొదటి నుంచి జరిగిన 72 ఉద్యమాల తర్వాత 73వ ఉద్యమంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వనుంది. దేశం మొత్తం చూస్తుంది తీర్పు ఏం వస్తుందని. వారితో పాటు రాజకీయ నాయకులు ఇతర ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి.
ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనల్ తీర్పు కాబట్టి. దాదాపుగా 500 ఏళ్ల నాటి హిందువుల యొక్క రామమందిరం కట్టాలనే కల, అలాగే ముస్లింలు వారి పూర్వీకులు కట్టిన ఆ మసీదు స్థలాన్ని ఎలాగైనా కాపాడాలనుకోవడం, ఎంతో మంది ప్రాణ త్యాగాలకు వీటన్నిటికీ సమాధానం దొరికే రోజు అది. ఒకవేళ తీర్పుగాని అటు ఇటు అయితే మునిపెన్నడూ చూడనటువంటి రీతిలో గొడవలు జరుగుతాయేమోనని చాలా మంది అనుకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆ 2.77 ఎకరాల వివాద స్థలం గురించి అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత అక్కడ రామమందిరం ఉంది అని నిర్ధారించడమైనది. ఆ మందిరాన్ని కూల్చి మరీ మసీదు కట్టారు కాబట్టి అది చట్టపరంగా చెల్లదు, కాబట్టి ఆ స్థలం హిందువులకే చెందుతుంది అని చెప్పి అయోధ్య ట్రస్ట్ కి అప్పగించేశారు. దాని పూర్తి బాధ్యతలు విశ్వ హిందూ పరిషత్ ఇంకా RSS వాళ్ళు తీసుకున్నారు. అలాగే మసీదుని మాత్రం హిందువుల ఆవేశంతో అలా కూల్చివేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో ముస్లింలకి మసీదు కట్టుకోవడానికి అయోధ్యలో మరెక్కడైనా మంచి స్థలం చూసి 5 ఎకరాల స్థలాన్ని వాళ్ళకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక 3వ ఆర్గనైజేషన్ నిర్మోహ అఖాడీకి ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు కేవలం హిందువులుగా పూజలు మాత్రం చేసేవారు, అంతేగాని వాళ్ళకి ఈ స్థల యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఈ రామమందిర నిర్మాణం తర్వాత వాళ్ళకి ఆలయంలో పూజలు నిర్వహించడంలో ఒక మంచి స్థానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు రాజకీయాలకు మన దేశ చరిత్రకు కూడా అతీతంగా న్యాయం ఉండాలని లౌకిక సంస్థగా ఈ కోర్టు భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు ఇవ్వడం జరిగింది అని చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ ఆధ్వర్యంలో 5 సభ్యుల బెంచ్ ఏకగ్రీవంగా ఈ చారిత్రాత్మక తీర్పును ఇచ్చారు. ఆ తీర్పు తర్వాత అందరూ అనుకున్నట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగలేదు. ఆ తీర్పుని ఆ 3 ఆర్గనైజేషన్స్ వారు కూడా స్వీకరించారు. అందరి ఆలోచనలకు భిన్నంగా ఆ 3 ఆర్గనైజేషన్స్ వారు ఒకరికొకరు అభినందనలు కూడా చెప్పుకున్నారు. ఎన్ని గొడవలు జరిగినా ఏమైనా సరే భారతదేశం అంతా కలిసి ఒక్కటే, అందరు ప్రజలు ఒక్కటే అని ఈ తీర్పు వల్ల మరోసారి రుజువైంది. అంతే, ఎన్నో ఏళ్ల వివాదానికి తెరపడింది. సో ఈ రామమందిర వివాదం అంతా తీరిపోయిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా? ఆ కోసల రాముడు ఇక్కడే కొలువై ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ పవిత్ర స్థల మహత్యాన్ని చాటడానికి ఆ భద్రాద్రి రాముడు ఆడిన నాటకం. ఈ రామమందిరం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ మన పూర్వీకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సంఘాలు కానీ, సామాన్య ప్రజలు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ ఒక ఆంజనేయ స్వామితో సమానమే. శతాబ్దాలుగా ఎవరెవరో పోరాడారు, ఎవరెవరో గొంతెత్తి ప్రశ్నించారు, ఎవరెవరో ప్రాణాలు వదిలారు. వాళ్ళందరికీ అలా నెరవేరింది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఈ రామమందిర నిర్మాణాన్ని చూడడానికి వాళ్ళలో చాలా మంది బ్రతికలేరు. అయితే వాళ్ళ పోరాటాలు, వాళ్ళ ప్రాణత్యాగాల వల్ల ఆ అదృష్టం ఈరోజు మన జనరేషన్కి వచ్చింది. సో మనం నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళం కాబట్టే ఈ కాలంలో పుట్టాం. అలాగే నా తరపున, మీ తరపున, మనందరి తరపున కూడా వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు కూడా మీ కృతజ్ఞతను తెలుపుతూ కింద కామెంట్స్ లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అలాగే చివరగా ఎన్నో ఏళ్లుగా సాగిన ఎంతో చరిత్ర కలిగిన ఈ రామమందిరం యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. 2019లో సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ 2020 ఆగస్టు 5న ఈ రామమందిర నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అలాగే ఆ 2.77 ఎకరాల ల్యాండ్ చుట్టూ రామమందిర నిర్మాణం కోసం మరో 110 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించారు. ముందుగా ఈ రామమందిర నిర్మాణ బడ్జెట్ గురించి తెలుసుకున్నట్లయితే రామమందిర నిర్మాణానికి 400 కోట్లు అయింది. దాని చుట్టూ కాంప్లెక్స్ ని కట్టడానికి 18 కోట్లు అయింది. అయితే ఇక్కడ అందరికీ కామన్ గా వచ్చే ఒక్కొక్క డౌట్, అంత బడ్జెట్ ఎవరు భరించారు? ఇండియన్ గవర్నమెంటా, లేదా అయోధ్య ట్రస్టా, లేదా ఇంకెవరైనా సరే? నిజానికి అదంతా ఇండియన్ గవర్నమెంట్ చేయాలి అంటే చాలా సులువుగా చేయొచ్చు. లేదా ఎవరైనా సరే మన ఇండియాలో బిజినెస్ మ్యాన్లు తలుచుకున్నా సరే చాలా ఈజీగా కట్టేయచ్చు. లేదా ఏవైనా హిందూ మతానికి సంబంధించిన ట్రస్టులు తలుచుకున్నా సరే అది చాలా ఈజీ పని. కానీ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ట్రస్ట్ వారు వేరేలా ఆలోచించారు. ఇది ఏ ప్రభుత్వమో, ఏ సంస్థో, లేకపోతే ఏ బిజినెస్ మ్యాన్లో ఎవరు కట్టినా సరే ఆ మందిరం వాళ్ళ పేరు క్రిందనే ఉండిపోద్ది. కానీ ఈ రామ మందిరం దేశంలో ప్రతి ఒక్కరికి చెందాలి, నాది అనే భావం రావాలి. సుమారుగా 500 ఏళ్ల తర్వాత ఈ రామ మందిరాన్ని గెలిచాం. ఎంతో మంది సామాన్య ప్రజలు పోరాడారు. సో పోరాటంలో ఎలా అయితే ప్రతి ఒక్కరు నిలబడ్డారో ఈ నిర్మాణంలో కూడా ప్రతి ఒక్కరి సాయం ఉండాలి, వారి పూర్వీకుల త్యాగాలకు అర్థం ఉండాలి అనే ఉద్దేశంతో రామమందిర తీర్థయాత్ర ట్రస్ట్ వాళ్ళు నిధిశేఖర్ అభియాన్ అనే పేరుతో జనవరి 2021 నుండి 44 రోజుల పాటు భారతదేశం మొత్తం మీద సుమారు 5 లక్షలకు పైగా గ్రామాలు, పట్టణాల నుండి, ఎన్నో కోట్ల హిందువుల నుండి, ప్రపంచ దేశాల్లో ఉండే హిందువుల నుండి కూడా నిధి సేకరణ చేశారు. అయితే ఆ నిధి సేకరణలో మొత్తం 3,400 కోట్ల రూపాయలు వచ్చాయి. అందులో నుంచే 400 కోట్ల మందిర నిర్మాణానికి, దాని చుట్టూ ఉన్న కాంప్లెక్స్ నిర్మాణానికి 18 కోట్లు ఖర్చు చేశారు. మిగతా డబ్బు అంతా కూడా అయోధ్య అభివృద్ధికి ఉపయోగించాలని నిర్ణయించారు. అలాగే ఈ ఆలయం డిజైన్ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా దేవాలయ ఆకృతిలో రూపొందించడంలో ఎంతో ప్రావీణ్యం గల చంద్రకాంత్ సోంపూర్ అనే వ్యక్తి ఈ రామ మందిరాన్ని డిజైన్ చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి ఇనుమ గాని, సిమెంట్ గాని వాడలేదు, కేవలం రాతితోనే నిర్మించారు. ఇంకా
ఈ ఆలయాన్ని 50 అడుగుల లోతుగల పునాదితో కడుతున్నారు. ఇంకా 6.5 మ్యాగ్నిట్యూడ్ల భూకంపం వచ్చినా సరే ఏమీ అవ్వకుండా నిలబడేంత స్ట్రాంగ్ గా, ఇంకా 2500 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేటట్లుగా ఈ రామమందిర నిర్మాణం జరుగుతుంది. 115 దేశాల నుంచి నీళ్లు మట్టితో ఎంతో గొప్పగా కడుతున్నారు. ఈ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేవాలయంగా ఈ రామమందిరం ఉండబోతుంది. ఈ అయోధ్య రామమందిరం ఆ రాముల వారికి దక్కడానికి 500 ఏళ్లు పట్టింది. సో ఇటువంటి వివాదం భవిష్యత్తులో మళ్ళీ జరగకూడదని, అలాగే తర్వాత తరాల వారు కూడా ఈ ఆలయ చరిత్ర తెలుసుకునేలా తేదీలతో సహా ప్రతి ఒక్క డీటెయిల్ ని పత్రాలుగా తయారు చేసి ఈ టైం క్యాప్సూల్లో పెట్టి రామాలయం నిర్మాణం కింద 200 అడుగుల లోతులో ఆలయ నిర్మాణం కింద తామర పత్రాల కింద దీన్ని దాచిపెట్టారు. సో ఫ్యూచర్ లో ఇంకెవరైనా సరే ఈ రామ మందిరానికి వివాదానికి తెర తీయాలని చూస్తే ఆ టైం క్యాప్సూల్స్ ద్వారా వాళ్ళకి అసలు కథ తెలుస్తుంది. ఈ రామమందిర ప్రధాన ఆలయం విస్తీర్ణం 2.77 ఎకరాలు ఉంటుంది. ఈ ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, అలాగే ఆలయం శిఖరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. టోటల్ గా ఈ ప్రధాన మందిరంలో 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ 20 అడుగులు ఉంటుంది. అలాగే మందిరం యొక్క క్రింది ఫ్లోర్ లో 160 స్తంభాలు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ లో 132 స్తంభాలు ఉంటాయి. రెండవ ఫ్లోర్ లో 74 స్తంభాలు ఉంటాయి. అలాగే 5 పెవిలియన్లు, ఇంకా 12 ప్రవేశ ద్వారాలు కూడా ఉంటాయి. మొత్తంగా ఒకేసారి 10,000 మంది వరకు ఆ రాముని దర్శనం చేసుకునేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. భక్తులకు దర్శనం ఇచ్చే శ్రీ సీతారాముల వారు 35 అడుగుల దూరంలో ఉంటారు. ఆ తర్వాత దీని చుట్టూ ఉన్న కాంప్లెక్స్ ని 110 ఎకరాల్లో నిర్మించారు. ఈ కాంప్లెక్స్ లో ఒకేసారి 10 లక్షల మంది వరకు ఉండొచ్చు. అలాగే ఈ కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆ మసీదు కింద దొరికిన రామ మందిరానికి సంబంధించిన వస్తువులు, ఆధారాలు అన్ని కూడా ప్రతి ఒక్కరూ చూసేందుకు వీలుగా ఆ రామ మందిరం బయట ఒక మ్యూజియం ను కూడా ఏర్పాటు చేశారు. సో ఇలా ఈ ఆలయ నిర్మాణ పనులన్నీ 2024 డిసెంబర్కి పూర్తి చేశారు. ఇంకా మిగిలిన ఉన్న చిన్న చిన్నవి ఏవైనా సరే పూర్తిగా 2025 కల్లా పూర్తి చేస్తామని ఆలయ కమిటీ వారు చెప్తున్నారు. సో ఫైనల్ గా ఈ నెల అంటే 2024 జనవరి 22న అయోధ్య రామ మందిర గర్భగుడిలో శ్రీరాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ రామ మందిర యొక్క చరిత్ర అందరికీ తెలిసేలా షేర్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.